ఇక రైట్ మనం ఇక ఇంకొక అంశం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. అందరికీ తెలిసిన విషయమే గాదే ఎన్నయ్యకి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పనిచేసి ఆ తర్వాత విభేదించి దాని తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా విమర్శలు చేసిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని నెలలు మాత్రమే ఒప్పుకోబట్టిండు. ఆ తర్వాత కూడా విమర్శలు చేస్తూ వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే గాదే ఎన్నయ్యను అరెస్టు చేశారు. గాదే ఎన్నయ్యను వాళ్ళ యొక్క జఫర్గఢ్కు సంబంధించిన ఆశ్రమం నుండి పోలీస్ వెహికల్లలో తీసుకెళ్తుండగా చాలా వీడియోలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. చాలా వరకు కూడా అరెస్టుకు సంబంధించిన వీడియోలు అందరి మొబైల్లో కూడా చిక్కలు కొట్టిన పరిస్థితి కనబడింది. అసలు ఏం జరిగింది, గాదే ఎన్నయ్య అరెస్ట్ ఎందుకు జరిగింది, గాదే ఎన్నయ్య విషయంలో జరిగిన అరెస్టు దేనికోసం, ఎఫ్ఐఆర్ ఏంటి, ఏం కథ, గాదే ఎన్నయ్య వల్ల నిజంగా దేశ భద్రతకు ఇబ్బంది ఏర్పడుతుందా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు సంబంధించిన రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు తెర మీదకి వచ్చాయంటూ ఎన్ఐఏకు సంబంధించి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అసలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి ఎన్ఐఏ టీం ఏం చెప్పింది, ఎన్ఐఏకు సంబంధించి అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఏం కథ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గాదే ఎన్నయ్యతో దేశ భద్రతకు హాని, మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రేరేపించారు, దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నారు, ఎన్ఐఏ రిపోర్ట్లో కీలకమైన అంశం. అయితే గాదే ఎన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామ్యకం, ఆయనను వెంటనే విడుదల చేయాలి, భారత్ బచావో నేతలు అంటూ కూడా ఇక్కడ అంశాన్ని చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎలాంటి విధ్వంసాలు ఏం చేయాలనుకున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గాదే ఎన్నయ్యతో దేశ భద్రతకు హాని, ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాంత రామచంద్రారెడ్డి అలియాస్ విక్సల్ అంత్యక్రియల సందర్భంగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త గాదే ఎన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లాలోని జఫర్గఢ్లో ఉన్న ఆశ్రమంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే ఎన్ఐఏ అరెస్టుపై కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఐఏ అధికారులు కీలకమైన అంశాలను చేర్చారు. అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా ఆయన వ్యాఖ్యలు చేశారని, మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారని పేర్కొన్నారు. దేశంలో విధ్వంసలకు ఎన్ఐఏ కుట్ర పన్నారని ఎన్ఐఏ తమ ఎన్ఐఏకు సంబంధించిన తమ రిపోర్ట్లో స్పష్టం చేసింది అంటూ కూడా చెప్పారు. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన ఏజెన్సీ ఎన్ఐఏకు సంబంధించి ఏం చెప్పిందట అంటే, గాదే ఎన్నయ్య మావోయిస్టు భావజాలం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు ఆ భావజాలాన్ని ప్రజలందరికీ కూడా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నాడు అనేది ఒకటే అంశం. రెండో అంశం ఏంటి అంటే, గాదే ఎన్నయ్యకు సంబంధించి దేశానికి సంబంధించి విధ్వంసాన్ని భావజాలాన్ని తీసుకెళ్లడమే కాకుండా దేశ భద్రతకు హాని కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో పాటుగా అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా మాట్లాడిండు అనేది అభియోగం. అంటే ఈ ఎవరైతే కాంత రామచంద్రారెడ్డికి సంబంధించి ఎన్కౌంటర్ తర్వాత అక్కడ అంతిమ యాత్రలో గాదే ఎన్నయ్యకి సంబంధించి వెళ్ళి పాల్గొని మాట్లాడేలు ఆ వీడియో వల్ల పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్ అయింది. సో ఆయన అరెస్ట్ చేసి దానివల్లనే గాదే ఎన్నయ్య అరెస్ట్ అయింది. అయితే గాదే ఎన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం, ఆయనను విడుదల చేయాలి భారత్ బచావో నాయకులు. గాదే ఎన్నయ్య అరెస్టు చేయడం అప్రజాస్వామ్యకమని భారత్ బచావో నాయకులు అన్నారు. ప్రశ్నించే గొంతుకలను, సమాజాన్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని వారు తెలిపారు. ఈ మేరకు సంఘం నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నయ్యను అరెస్టు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్ బచావో వైస్ చైర్మన్ గోపీనాథ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్ బాబు, గోపు సోమయ్య, ఒక షెల్టర్లో నిరాయుధులుగా దొరికిన రామచంద్రారెడ్డిని అలియాస్ విక్బల్ను చట్టబద్ధత పద్ధతులలో శిక్షించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చిత్రహింసలకు గురిచేసి ఎన్కౌంటర్ చేయడం పట్ల ఆవేదనతో ఎన్నయ్య మాట్లాడిన మాటలను కేంద్రం మీద చేసిన కుట్రగా పేర్కొంటూ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నయ్య గతంలో పీపుల్స్ వార్ కార్యకర్తగా పనిచేసినప్పటికీ గత 3 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ రాజకీయ పార్టీలు నాయకులతో కలిసి పోరాడిన ప్రజాస్వామికవాదని, వందలాది మంది నిరుపేద అనాథ పిల్లలను ఆదుకుని వారికి ఉన్నత చదువుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మానవతావాది అన్నారు. గాదే ఎన్నయ్యపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని భారత్ బచావో నేతలు డిమాండ్ చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గాదే ఎన్నయ్య అరెస్టును ఓ పక్కన ఖండిస్తూ ఇంకో పక్కన ఎన్నయ్య మాత్రం చాలా క్లారిటీగా సీరియస్గా చెప్పింది, దేశ భద్రతకు విఘాతం కలిగిస్తూ మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాడు. సో ఆ రోజు ఏదైతే కాంత పూర్తి స్థాయిలోకి సంబంధించి ఆ రోజు మాట్లాడిన ఎప్పుడు అంటే
కాంతా రామచంద్రారెడ్డికి సంబంధించిన అంతిమ యాత్రలో గాదా ఎన్నయ్య మాట్లాడిండు, దానివల్లనే గాదా ఎన్నయ్యను అరెస్ట్ చేశామంటూ కూడా చెప్పింది. ఇది క్లియర్ కట్. ఏంది అంటే ఎన్నయ్య చెప్పిన అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడిండు. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు మాట్లాడిన వీడియో ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటూ కూడా చెప్తున్నాడు. అయితే గాదా ఎన్నయ్య విడుదల చేయాలంటూ కూడా ఇటు మరో పక్కన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.